శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో మరొక కీలకమైన నియోజకవర్గం పలాస నియోజకవర్గం. పలాస జీడిపప్పుకు ఫేమస్, రాజకీయాలకు కూడా ఫేమసే. మరి పలాస నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో ఏ పార్టీ వైపు ఇక్కడ ప్రజలు మొగ్గు చూపిస్తున్నారు, గతంలో ఎవరు ఇక్కడ ఎక్కువ విజయాలు సాధించారు, వాళ్ళకున్న బలాబలాలేంటి ఓసారి పరిశీలిద్దాం. ఇక పలాస నియోజకవర్గంలో మండలాల విషయాలకు వస్తే పలాస, మందస, వజ్రపు కొత్తూరు ఈ మూడు మండలాల పరిధిలో ఉన్న ఓటర్ల సంఖ్య పురుషులు 1,09,690, స్త్రీలు 1,11,468 మంది, ట్రాన్స్జెండర్స్ 26 మంది. మొత్తం ఓటర్ల సంఖ్య 2,21,184. రాజకీయ సామాజిక చరిత్రను ఒకసారి పరిశీలిద్దాం. పలాసలోని గతంలో సోంపేట నియోజకవర్గం 2009 నుంచి పలాస నియోజకవర్గంగా మార్పు చెందింది. అయితే ఇక్కడ సర్దార్ గౌతు లచ్చన్న కొడుకు శ్యామ్ సుందర్ శివాజీ 6 సార్లు ఇక్కడ గెలుపొందరు. గౌతు లచ్చన్న గారి గురించి వేరేగా మనం ప్రస్తావన తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఉత్తరాంధ్ర బెబ్బులుగా పేరుగాంచిన గౌతు లచ్చన్న కంచుకోట ఇది. ఇక ఈ 2019 విషయానికి వస్తే శివాజీ కూతురు శిరీష ఇక్కడ బరిలో దిగి ఓడిపోవడం జరిగింది. ఇక ఇప్పటి వరకు 12 సార్లు గౌడ, 2 సార్లు కాళింగ, మత్స్యకార కులస్తుల గెలుపు ఇక్కడ సాధ్యమైంది. అయితే 2019లో గెలిచిన సీదిరి అప్పలరాజు మత్స్యకార కుటుంబానికి చెందిన వ్యక్తి, ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన మంత్రి పదవిని కూడా చేపట్టారు. ఇక సామాజిక ముఖ చిత్ర విషయాలకు వస్తే మత్స్యకారులు 20%, కాళింగులు 15%, తూర్పు కాపు 17%, యాదవ 10%, వైశ్య 7%, ఇతర కులాలు 31%. 2014 ఎన్నికల ఫలితాలని ఓసారి పరిశీలిద్దాం. ఇక్కడ గెలిచింది గౌతు శ్యామ్ సుందర్ శివాజీ. రాష్ట్ర విభజన తర్వాత మరొకసారి గౌతు ఫ్యామిలీకే ఇక్కడ ప్రజలు పట్టం కట్టారు. ఈయన మీద వజ్జా బాబురావు పోటీ చేశారు. అయితే గౌతు శ్యామ్ సుందర్ శివాజీకి వచ్చిన ఓటు శాతం 69,658 కాగా వజ్జా బాబురావుకి 52,133 ఓట్లు ఆయన సాధించారు. మెజారిటీ 17,525. ఇక 19 విషయానికి వస్తే పరిశీలిద్దాం. ఇక్కడ గెలిచింది వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సీదిరి అప్పలరాజు, మత్స్యకార కుటుంబానికి చెందిన సీదిరి అప్పలరాజు మంత్రి. ఆయన ఇక్కడ గెలుపొందారు. ఆయనకు వచ్చిన ఓటు శాతం 76,603 ఓట్లు కాగా గౌతు శిరీష, గౌతు లచ్చన్న గారి మనుమరాలు గౌతు శిరీషకు వచ్చిన ఓటు శాతం 60,356. మెజారిటీ 16,247. ఇక ఈసారి 2024 చాలా కీలకంగా జరుగుతున్న ఈ సార్వత్రిక ఎన్నికల్లో మరొకసారి చంద్రబాబు నాయుడు గారు గౌతు ఫ్యామిలీకే టికెట్ ఇచ్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన సీదిరి అప్పలరాజునే బరిలోకి దింపారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి సీదిరి అప్పలరాజు ముఖ చిత్రాన్ని చూద్దాం. బలమైన మత్స్యకార సామాజిక వర్గం అండ, మంత్రిగా పనిచేసిన అభివృద్ధి పనులు, వైసీపీ సంక్షేమ పథకాలు, గత ఎన్నికల్లోనే ఇదే ప్రత్యర్థి మీద గెలిచి ఉండడం ఈయనకి ప్లస్ పాయింట్లుగా పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఉద్దానంలో కిడ్నీ బాధితుల కోసం ఆసుపత్రి నిర్మాణం ఇది కీలకంగా మారుతుందని చెప్పి సీదిరి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలుగుదేశం అభ్యర్థి గౌతు శిరీష విషయానికి వస్తే అధికార పక్షం పట్ల వ్యతిరేకం ఉండడం, రాజకీయ వారసత్వంతో వచ్చే ఓట్లు, గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి, తన గౌడ కుల భర్త కమ్మ కుల ఓట్లు నామమాత్రం ఉండడం, ఇక చెప్పుకోదగిన స్థాయిలో పార్టీ పుంజుకోకపోవడం కాస్త ఇబ్బందికరంగా ఉంది అన్నది భావిస్తున్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళు గత చరిత్ర చూసుకుంటే ఈసారి ఈ ఎన్నికల్లో గౌతు శిరీష గెలుస్తుంది అన్న ఆశాభావం వాళ్ళ కేడర్ వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రధానంగా చూడవలసిన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. సంక్షేమ పథకాల మీద వైసీపీ ఆశలు పెట్టుకోవడం, ఉద్దానం కిడ్నీ ఆసుపత్రి మరొక కీలక అంశం ఈ ప్రాంతంలో. ఇక గౌతు శిరీష భర్త కారణంగా ఆమె ఓసీ అనే ప్రచారం ఎక్కువగా ఇక్కడ సాగుతుండడం కూడా ఇబ్బందికరంగా వాళ్ళకి మారుతుందని చెప్పి వైసీపీ శిబిరం భావిస్తుంది. ఇక గౌతు కుటుంబ రాజకీయ చరిత్ర శిరీషకు అండగా ఉంటుందన్న ఆశ అయితే వాళ్ళలో ఉంది. మంత్రి సీదిరి మీద అవినీతి ఆరోపణలు ఆకట్టుకునే వ్యక్తం తెలుగుదేశం పార్టీ శ్రేణులు చూస్తున్నారు. మరి చూద్దాం ఈసారి 2024లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో పలాస ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపిస్తారా అని.